మోసాన్ని సాధ్యం చేయగలవాడుగా ఆయన ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, కానీ మనుషులుగా మనకు అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి. అందుకని యేసు ప్రభు అన్నాడు, మనుషులుగా మీరు పడుతున్న ఈ ప్రయాసలో మీకు అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి, కొన్ని మొండి సమస్యలు ఉన్నాయి రా బాబు, అవి అంత తేలిగ్గా వదిలిపోవు అనే మాట, ఆ స్టేట్మెంట్ యేసయ్య ఇవ్వటం అనేది నన్ను ఆలోచనకు గురి చేసింది, ఆలోచింపజేసింది నన్ను. ఇప్పుడు మన దైనందిన జీవితంలో, సమకాలీన సమాజంలో వ్యక్తుల స్థితిలో మనం కొంచెం ఆలోచిద్దాం. కొంతమంది త్రాగుడుకు బానిసలై ఉంటారు, కొంతమంది విచ్చలవిడి జీవితానికి, వ్యభిచారానికి బానిసలై ఉంటారు, కొంతమంది డ్రగ్స్కి బానిసలై ఉంటారు, కొంతమంది చైన్ స్మోకర్స్, కొంతమంది స్మోకింగ్కి బానిసలై ఉంటారు, పొగ త్రాగటం. ఇలా ఈరోజు ప్రస్తుత పరిస్థితి చూస్తే చాలామంది సెల్ ఫోన్కి బానిసలైపోయి ఉన్నారు. అలాగే సమాజంలో ప్రతి 100 మందిలో కనీసం 80 నుంచి 90 మంది ఏదో ఒక దానికి బానిసై పోరాడుతున్నారు. ఏ 10 మందో వాటిని అధిగమించి బ్రతుకుతున్నారు. దాదాపు 90% లేదా 100కి 90 మంది కాడికి ఏదో ఒక దానిలో పెనుగులాడుతున్నారు. కొంతమందికి నేను చెప్పిన ఈ వ్యసనాలు మొండి దయ్యాల్లాగా వదిలిపెట్టకుండా పీడిస్తుంటే, కొంతమందికి సమస్యలు మొండి దయ్యాలై పీడిస్తున్నాయి, కొంతమందికి రోగాల రూపంలో ఉన్నాయి, కొంతమందికి కేసుల రూపంలో ఉన్నాయి, కొంతమందికి అప్పుల రూపంలో ఉన్నాయి, కొంతమందికి కుటుంబంలో మారని వ్యక్తుల రూపంలో ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది మారు మనసు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ వల్ల ఇంటి మొత్తానికి సమస్య. ఇట్లా సమస్యల రూపంలో కొన్ని మొండి దయ్యాలు పీడిస్తున్నాయి. ముందు చెప్పాను వ్యసనాల రూపంలో, ఇప్పుడు చెప్పాను ఏ రూపంలో? సమస్యల రూపంలో. ఇట్లాగా ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అలాగే ఆన్లైన్లో చాలామంది ఉన్నారు. తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉండి కూడా ఈ సమయాన్ని వినియోగం చేసుకోకుండా తమ టైంని వేరే విధంగా ఖర్చు పెట్టుకుంటున్నోళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు ఉన్న దగ్గరే ఉండి లైవ్ వీక్షించవచ్చు. నేను ఒక మాట అడుగుతున్నాను, నేను కూడా సంవత్సరాలుగా కొన్ని మొండి సమస్యల చేత శోధింపబడుతున్నాను అన్నోళ్ళు మీలోనే కాదు, సేవకుల్లో కూడా ఉండొచ్చు. దయ్యాలు విశ్వాసులను లేదా శిష్యులను మాత్రమే శోధిస్తాయి, సేవకుల జోలికి రావు అన్న రూల్ ఏం లేదు. నేను మీకు బైబిల్ వచనం చూపిస్తా, మొత్తం ఉంది. ఇప్పుడు యథార్థంగా మనం చేయెత్తుదాం. మొండి సమస్యల చేత నేను నలుగుతున్నాను, సంవత్సరాలుగా కొన్ని కనీసం 1, 2, 3 నేను సఫర్ అవుతున్నాను, ఇది నాకు తీరని సమస్యగా ఉంది అని నలుగుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇటుపక్క దైవజనులు ఎత్తారు, ఇటు కూడా అక్కడ. సరే, జూమ్ ఒక్కసారి వేయినానా, జూమ్ ఒకసారి. ఆ వీడియోలో ఓపెన్ చేసిన వాళ్ళు అంతవరకు వాళ్ళల్లో కొంతమంది చేతులు ఎత్తారు. నేను కూడా కొన్ని మొండి సమస్యల చేత సఫర్ అవుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. జూమ్లో కనిపిస్తున్నారు, మీ ఫేస్లు కనపడుతున్నాయి. మీకు ఏ ప్రాబ్లం లేకపోతే ఎత్తొద్దు, మీకు ఏదో ఒక దానిలో మొండి సమస్యలో మీరు నలుగుతున్నట్టయితే చేయొద్దండి. అది ఏ సమస్య, దేన్ని బట్టి నువ్వు నలుగుతున్నావో, దేన్ని బట్టి నువ్వు సఫర్ అవుతున్నావు నీకు తెలుసు. నేను చేతులు ఎత్తమన్నప్పుడు ఎత్తి దించారు. ఎత్తి అలా ఉంచిన వాళ్ళ సమస్యలన్నీ కూడా నజరేయుడగు యేసు నామములో తొలగిపోవునుగాక, యేసు నామములో సమాధానం కలుగునుగాక. ఎత్తన వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఓకేనా? టెన్షన్ పడవాకండి. నేను మాట అంటే
నేను మాట అంటే జరిగిద్ది అని విశ్వాసం ఉన్న వాళ్ళకి జరిగిద్ది. ఏడ్చేవాళ్ళే పోవా అంటే అది జరగదు. పోనీలే, నా మాటతో ఏముందిలే కానీ పరిష్కారం మీకు చెప్తాను. ఈ కూటములు